ఢిల్లీలో ఉన్నారు ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. కాసేపట్లోనే రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు షర్మిల. కర్ణాటక నుండి రాజ్యసభ సీట్ కోరుతూ ఉన్నారు షర్మిల. వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో విలీనం సందర్భంగా షర్మిలకు రాజ్యసభ సీట్ హామీ దక్కింది. ఏపీ గొంతుకును కాంగ్రెస్ తరఫున పార్లమెంట్ లో వినిపించేందుకు పార్టీ బలోపేతానికి రాజ్యసభ స్థానం ఉపయోగపడుతుందని షర్మిల చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సీనియర్ కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, ఏపీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కర్ణాటక నుంచి రాజ్యసభ ఇవ్వాలని కూడా గత కొంతకాలంగా ఆమె కోరుతున్నారు. గతంలోనూ ఏపీసీసీ అధ్యక్షురాలకు ఎన్నికైన తర్వాత కర్ణాటక నుంచి తనకు అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యలపైన అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరింత అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కర్ణాటక కోటా నుంచి తనకు అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నారు. సామాజిక సమీకరణాలు కూడా తనకు కల్పించేటటువంటి అవకాశం అంటే వైపు ఇటు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలంటే ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానం ఇస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పార్లమెంట్ వేదికగా వినిపించడానికి అవకాశం ఉంటుందని కూడా షర్మిల కోరుతున్నారు. ఇదే అంశంపై గతంలో డీకే శివకుమార్ తోనూ గతంలో షర్మిల భేటీ అయ్యారు. రాజ్యసభ అవకాశం ఇవ్వాలంటే కూడా గతంలో ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం తనకు రాజ్యసభ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ తోటి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం వెచ్చాడుతుంది. గత కొంతకాలంగా ఆమె వరుసగా రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. కమిటీల నియామకాలకు సంబంధించుకోవచ్చు, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించుకోవచ్చు, అనేక పోరాటాలు కూడా చేస్తున్నారు. ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన విఫలమైనటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్లమెంట్ లో ఏపీకి సంబంధించినటువంటి సమస్యలు వినిపించే అవకాశం ఉంటుందని కూడా షర్మిల కోరుతున్నారు. అందులో భాగంగానే ఇటు రాజ్యసభ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. రైట్ వసంత్.